తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్ మీ పేరు? నా పేరు కరి సూర్యనాగేశ్వరరావు అండి. సార్ ఏంటి అసలు మీ ఎవరండి మీరు? మా దోసకాయల పిల్లండి. ఏం జరుగుతుంది రాజానగరం నియోజకవర్గంలో ప్రస్తుత సిచ్యువేషన్ ఎలా ఉంది? ఏంటి ఈ మాటలు యుద్ధాలు ఏం జరుగుతుంది? మాటలు ఇద్దానంటే డబ్బు ఉండి ఆటలు తయారు చేసుకుంటారు తప్పండి, అలా మాట్లాడితే కూడా ఆస్కారం లేదు. వెంకమూడి రాజాగారి ముందు పార్టీ అయితే శుభ్రంగా ఆటల వాళ్ళకి డిపాజిట్ లేకుండా కొట్టే సీన్లో ఉందండి పార్టీ. అసలు ఎందుకు వచ్చిందంటారు? అంటే ఆయన యాక్చువల్గా నా స్థాయి కాదని ఎమ్మెల్యే గారు పదే పదే చెప్తున్నారు. ఎందుకంటే ఆయనకి ఒక ఎంపీటీసీగా పోటీ చేసి ఆల్మోస్ట్ గెలిచిన ఒక ఎంపీటీసీ స్థాయికి ఎమ్మెల్యే స్థాయికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా. ఆయన పదే పదే చెప్తున్నా సరే ఈయన ఎందుకు ఈయన్ని టార్గెట్ చేస్తున్నారు? సార్ ఓడింది ఆటల వాళ్ళని టార్గెట్ పెట్టుకుందామని మాట్లాడుతున్నారు తప్పండి. ఆయన నిజంగా అయితే స్థాయి ఇటువంటి ఎమ్మెల్యే గారు అన్నాం కదా, నిజంగా స్థాయి కాదండి. ఎంపీటీసీగా నిలబెట్టినప్పుడే ఆతల వ్యక్తిని డబ్బు ఉందని ఆతల వ్యక్తిని తెలుగుదేశం వాళ్ళు కొని వాళ్ళ ఓట్లు ఇటు వేయడానికి ఈయన ఓట్లు వేయించుకుంటాకి అలాగా ఈయన ఫ్యాన్ గుర్తు ఆతల మా 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 అండదండలు ఎమ్మెల్యే గారి అండదండలతో ఆయన ఆ ఎంపీటీసీ గెలవగలిగాడండి. లేకపోతే నిజంగా అయితే ఆ రోజు కూడా ఎంపీటీసీ ఓడిపోయిన వ్యక్తే. అంటే ఎందుకు చెప్తారు? ఇప్పుడు రాజానగరం కాన్స్టిట్యున్సీలో ఏం జరగబోతుంది రేపు ఎలక్షన్స్? రాజారాం కాన్స్టిట్యూన్సీ మన సుమారు 50-60 వేల మెజార్టీతో జగ్గంపూడి రాజా గారు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలుస్తారండి. వాళ్ళ వెనకాలే కూడా మన గూడూరు శ్రీనివాస్ ఎంపీకి కూడా అయ్యే స్థాయిలో ఓట్లు పడతాయండి. అందులో తేడా ఏం మాత్రం లేదండి. అంటే బత్తుల బలరామకృష్ణ ఏదో అవినీతి జరిగింది, లేకపోతే ఇక్కడ ఏమి అభివృద్ధి జరగలేదు, అభివృద్ధి అంటే నేను చూపిస్తాను అంటున్నాడు కదా, మరి దానికి అసలు అభివృద్ధి అంటే ఏంటో తెలుసు ఆయనకి. బత్తుల రామకృష్ణ అన్న ఊరు, అతని ఊరు గాదరాడలో అనేక సార్లు ఆర్బీకే కడతానంటే ఆఫ్ చేసిన వ్యక్తి, సచివాలయాలు కడతానంటే ఆఫ్ చేసిన వ్యక్తి. అక్కడ వాటర్ తక్కువ ఉంది, ఆ ఊరికి వాటర్ సరిగా ఉండదు కాబట్టి అక్కడ వాటర్ ఇక్కడ 2 వాటర్ ట్యాంకులు కడతాను ఇలా చేస్తాను, ఈ ఊరు చాలా ఇబ్బందిగా ఉందంటే అది ఇప్పుడప్పుడే కట్టకండి, మరి మన స్థాయి తగ్గిపోద్ది, ఇప్పుడు అప్పుడే కట్టకండి మీరు అని ఆఫ్ చేసిన వ్యక్తి. ఇళ్ల స్థలాలు ఇస్తుంటే ఇళ్ల స్థలాలు కూడా ఆఫ్ చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు ఆయన దీనికి రాజీనామా చేసి దానికి వెళ్ళి ఇవాళ విమర్శిస్తున్నాడు. కానీ ఈరోజు ఆయన వెళ్ళిపోయిన వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వగలిగారు, అలాగే వాటర్ ట్యాంకులు కట్టగలిగారు. వేరే ఊరు నుంచి 3 కిలోమీటర్ల ఆతల నుంచి బోర్లు వేసి అక్కడి నుంచి ఇక్కడ తేగలిగారు. ఈయన వెళ్ళిపోయాకే ఆర్బీకే కట్టారు. ఈయన వెళ్ళిపోయిన తర్వాతే అక్కడ బీసీ కమ్యూనిటీ వాళ్ళు కట్టారు, రోడ్లు వేశారు, రైళ్లు వేశారు. ఈయన కేవలం ఈ 2 సంవత్సరాల లోపల వెళ్ళిపోయిన టైంలో ఆ వెళ్ళకముందు ఏమి చేయలేకపోయారు, అన్నట్లు అడ్డు వచ్చారు. ఆయన ఈరోజు డెవలప్ చేస్తారంటే ఎవరు నమ్ముతారండి? ఆ ఊరిలో ఈరోజు కూడా 20% ఓట్లు వేసే స్థాయి లేదు ఆయనకి. 20% కూడా 80% రాజా గారికి వేస్తారు, 20% ఆయనకి వేస్తారు. 20% కూడా ఎక్కువ. ఎందువల్ల అది కూడా తెలుగుదేశం జనసేన ఉన్న కలడం వల్ల ఆ 20% పడుతుంది. కానీ వ్యక్తిగతంగా అయితే 10 ఓట్లు పడవైంది. అది విషయం. ఫైనల్గా ఏం జరుగుతుంది ఎలక్షన్స్లో? ఎలక్షన్ ఫైనల్గా అయితే అత్యధిక మెజార్టీతో జగ్గంపూడి రాజా గారు గెలుస్తారు. డిపాజిట్ లేకుండా పోయి ఉన్న ఆస్తిని అంతా తగలేసుకొని మరలా ఆయన తట్టపట్ట ఇచ్చుకొని మనీ ఉద్యోగాలు అమ్ముకొని వాటితో బతికి మనీ ఎవరినో మోసం చేసేస్తాడు. అది గ్యారంటీ.